దళిత సర్పంచ్ ఘోర అవమానం అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఆదోని మండలం దానాపురంలో గుడికట్టపై ఈ నెల 16న ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ డిబి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సర్పంచ్ ఎక్కడంటూ పిలిచారు. ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా అని ఎమ్మెల్యే అడగగా అక్కడే ఉన్న గుడిసె కృష్ణమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పింది. అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ దగ్గరకు వచ్చారు. దీంతో వాళ్ళ కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నడిస్తే సర్పంచ్ అధ్యక్షతను వహించాల్సి ఉన్న ఆ విషయాన్ని టీడీపీ బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్ను అవమానించారు. తర్వాత స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వైరల్ అయిందంటూ దాని మీద చంద్రశేఖర్ దానాపురం సర్పంచ్ మా గ్రామస్తుల మధ్య టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమ్మ తన ఎస్సీ అని గుడికట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేకి చెవిలో చెబుతూ అవమానపరచడం వాస్తవం, కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతగా వదిలేస్తే నేను వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్గా గెలిపిందా, మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడక బీజేపీలోకి వెళ్ళాను, ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలిసివేస్తుంది అన్నట్టు ఆయన స్టేట్మెంట్ని కూడా టచ్ చేశారు.